అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారతారు అనేది ఒక అపోహ. అయితే భారతీయ చట్టాల ప్రకారం అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడిగా మారతారే తప్ప ఆస్తి యజమాని టైటిల్ డీడ్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. యజమాని ఆస్తి పన్ను చెల్లింపుదారుగా కొనసాగుతాడు. అద్దెకున్న వ్యక్తులు ఆస్తికి పూర్తి యజమానిగా మారగలరా అనే ప్రశ్న అనేక మందిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అద్దెదారులు, యజమానుల మధ్య ఆస్తి హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అద్దెకు సంబంధించిన చట్టపరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందామా? అద్దెదారుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అద్దె చెల్లిస్తూ ఉంటే ఆ ఆస్తి అతనికి సొంతం అవుతుందనే ఒక అపోహ ఉంది. అయితే వాస్తవ చట్టపరమైన స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అద్దెదారులకు సమస్యలు ఉన్నట్టే యజమానులకు కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి. కొందరు అద్దెదారులు దీర్ఘకాలం ఒక ఆస్తిలో నివసిస్తున్నప్పుడు 12 ఏళ్లు దాటితే ఇది నాదే అని వాదిస్తారు. దీనికి ఢిల్లీలోని కరోల్బాగ్ ఉదాహరణ. అక్కడ ఒక ఆస్తిని ₹150 అద్దెకు తీసుకుని 50 సంవత్సరాలుగా ఖాళీ చేయకుండా ఉన్న సందర్భం ఉంది. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో కొందరు నెలకి ₹5 అద్దె కడుతూ 50 ఏళ్లుగా ఉంటున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే 12 సంవత్సరాల నిబంధన అద్దెదారుకు ఆస్తిపై యజమాని హక్కులను కల్పించదు. చట్టం దృష్టిలో మీరు శాశ్వత అద్దెదారుగా మాత్రమే ఉంటారు. భారతీయ చట్టం ప్రకారం 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లించినప్పటికీ అద్దెదారు ఆస్తికి యజమానిగా మారడు. యజమానిని టైటిల్ డీడ్ ద్వారా నిర్ణయిస్తారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడూ ఆస్తి యజమాని పేరు మీదే ఉంటుంది. యజమానే దాన్ని చెల్లిస్తాడు. అద్దెదారుడు తన పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు తెచ్చుకున్నా లేదా ఇతర బిల్లులను తన పేరు మీద మార్చుకున్నా అది అతనికి టైటిల్ డీడ్ హక్కును ఇవ్వదు. యజమానిగా కావాలంటే సదరు యజమాని ఆస్తిని అమ్మడానికి అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాతే అది మీ సొంతం అవుతుంది తప్ప అద్దె కట్టినంత మాత్రాన ఎన్నటికీ అది మీ సొంతం కాదు.